అదొక చాయ్ వాలా పార్టీ. 2014లో అధికారంలోకొచ్చింది. 2013 వరకు ఎవరైతే దేశ ప్రజలు కాంగ్రెస్ స్కాములు చూసి భయపడి బీజేపీకి ఓటేశారు. 2014లో అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీ దేశాన్ని అభివృద్ధి చేద్దామని 2017లో జీఎస్టీ తీసుకొచ్చింది. అది అక్కడ పునాది పడింది దేశ అభివృద్ధి. అప్పటి నుంచి ప్రతి వస్తువు మీద ట్యాక్స్, మనం వాడే సబ్బుతో సహా అన్నిటితో సహా ట్యాక్స్. పాపం సామాన్య ప్రజల నెత్తి మీద ఎంతో భారం. ఆ సామాన్య ప్రజలకు తెలియదు, మనకు తెలియకుండా మన జేబులో నుంచి ఎంత చిల్లు పడుతుందో. తెచ్చారు జిఎస్టి, పెట్టారు. ఇన్ని సంవత్సరాలు ఆ జిఎస్టి మీద సుమారు ఒక వ్యక్తి మీద ఒక 5 లక్షలైనా వచ్చుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక పేదోడి మీద పన్నుల భారం, నెత్తి మీద భారం మోపి ఇన్ని సంవత్సరాలు మోయించారు. మోయించిన తర్వాత అందులో కొంత భారాన్ని తీసి ఉపశమనం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే 5 లక్షలు ఇన్ని సంవత్సరాలు తిన్నారు, ఆ తర్వాత తగ్గించామంటున్నారు. ఆ తర్వాత ఎంత డెవలప్మెంట్ చెందిందనంటే ఈ జిఎస్టి వల్ల దేశం విపరీతమైన, అమెరికా కంటే ఎక్కువ అభివృద్ధి చెందింది ఈ దేశం. ఆ దేశం జిఎస్టి వల్ల అభివృద్ధి చెందిందని ఇప్పుడు తగ్గించారు జిఎస్టి రేట్లు. ఇంకా చాలు, అభివృద్ధి చాలు. 2014లో టీడీపీకి అనుకూలంగా ఉంది. ఆ తర్వాత 2019లో సిబిఎన్ గారిని తిట్టిన ఆ పార్టీ మళ్ళా 2024లో మళ్ళీ పొత్తు పెట్టుకుంది. అది వాళ్ళ పార్టీ, అది వాళ్ళ పార్టీ ఎజెండా. ఒక్క సామాన్యుడి నడ్డి విరిచి ఆ నడ్డికి టింకరింగ్ వర్కులు చేస్తుంది. ఎంతలా అభివృద్ధి చెందిందంటే స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుండి గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయల వరకు అప్పటి వరకు ఉండేది. ఎప్పుడైతే 2014 నుంచి 2025 వరకు 1100 చేరింది. డీజిల్ రేట్లు అంతకు ముందు స్వతంత్ర భారతదేశం వచ్చిన దగ్గర నుంచి డీజిల్, పెట్రోల్ రేట్లు 2014 వరకు కేవలం 52 రూపాయలు, 50 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఈ 10 సంవత్సరాలనే 100 రూపాయలు చేరింది. అంటే 50%. అంటే చూడండి ఏ విధంగా ఉందో ఈ చాయ్ వాలా పార్టీ విధానం. ఆర్ యు కరెక్ట్?